పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎన్నో అద్భుత సత్యాలను వివరిస్తుంది. దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 44వ వచనం గమనిస్తే, దావీదు భార్య అయిన మీకాలును లాయిషు కుమారునికి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ఈ లాయిషు కుమారుడికి మీకాలును పెళ్లి చేస్తూ ఉండగా ఆ లాయిషు కుమారుడు ఎంత సంతోషించుంటాడు. ఇక సౌలురాజు అల్లుడవుతున్నాను, వేల కొలది పుట్టిల్లు కానుకగా వస్తుంది, లేకపోతే వేల కొలది ఎద్దులు, ఇతర అనిమల్స్, లేకపోతే ఇతర లైఫ్ స్టాక్ తనకు బహుమానంగా వస్తుంది, 100 ఎకరాలు వస్తాయి, ఎంత సంతోషించుంటాడో కదా. అది తీసుకునేటప్పుడు ఆమె దావీదు భార్య అనే సంగతి మర్చిపోయింటాడు. అంతే కదండి. అలా తీసుకునేటప్పుడు వాక్యాన్ని మర్చిపోయే తీసుకుంటారు. దేవుని వాక్యంలో గమనిస్తే సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక సమయం వచ్చింది. దావీదు అబ్నేరు సంధి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు దావీదు అబ్నేరుకు ఒక మాట చెప్పి పంపించాడు, నీవు వస్తావా నా వద్దకు, అలాగైతే మీకాలును తీసుకొని రమ్ము అన్నాడు. సరే, మీకాలును తీసుకొని బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మీకాలును మళ్ళీ చేసుకున్నాడే, దావీదు భార్య అనుకోకుండా తీసుకున్నాడే. ఇప్పుడు అతడు బహూరీము వరకు ఏడుస్తూ వచ్చాడు. ఆమెను అప్పగించి వెళ్ళిపోయాడు. అంటే అబ్నేరుకు అప్పగించాడు, ఆ పిదప్ప దావీదుకు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమైన వాళ్ళారా, తీసుకునేటప్పుడు ఎంత సంతోషమో. వాక్యాన్ని మర్చిపోతాం, కానీ తిరిగి అది ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చే సమయంలో అంత ఏడుస్తారు. ఆ సంగతి తెలియక, దేవునికి భయపడక ఈ లోకంలో ఎందరో ప్రవర్తిస్తుంటారు. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.